చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నెలకొంది. పూడి శ్రీహరిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనపై గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెయిల్పై బయటకు వచ్చిన శ్రీహరికి కొత్తపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్కడి నుంచి కొత్తపేట పిఎస్ కు తరలిస్తున్నారు. ఇలా వరుస అక్రమ కేసులతో పూడి శ్రీహరిని వేధిస్తోంది కూటమి ప్రభుత్వం. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నెలకొంది. పూడి శ్రీహరిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనపై గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బెయిల్పై బయటకొచ్చిన శ్రీహరికి కొత్తపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్కడి నుంచి కొత్తపేట పిఎస్ కు తరలిస్తున్నారు. ఇలా వరుస అక్రమ కేసులతో పూడి శ్రీహరిని వేధిస్తోంది కూటమి ప్రభుత్వం. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరులో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే కుప్పంలో రిజిస్టర్ చేశారో క్రైమ్, దాని కంటెంట్స్ని బేస్ చేసుకొని సేమ్ అనదర్ 2 క్రైమ్స్ రిజిస్టర్ చేశారని ఈరోజు కోర్టులో వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఆ విషయంగా కూడా ఇక్కడ కోర్టు వారు ఆయన రిమాండ్ని స్వీకరిస్తూ మళ్ళీ దానిపైన మెరిట్స్ పైన దాన్ని ఆర్డర్ ఇస్తూ ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆయన షూటీలు కూడా ఈరోజు సబ్మిట్ చేసుకుంటూ కండిషన్స్ పైన రిలీజ్ అయ్యి ఈరోజు బయట వచ్చి వెళ్ళే సమయంలో గుంటూరు పోలీసు వారు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇంకొక క్రైమ్ కూడా ఉంది అని చెప్పి తెలియపరుస్తూ అతన్ని నోటీసులు సర్వ్ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఒకే కంటెంట్స్ పైన ఒకే సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే ఉందో సంబంధం లేని సోషల్ మీడియా పోస్ట్ పైన ఆయన ఇల్లీగల్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బెయిల్ తీసుకొని మళ్ళీ అదే సోషల్ మీడియా పోస్ట్ పైన ఆయన పైన అనదర్ కేసు రిజిస్టర్ చేస్తూ తీసుకెళ్ళడం, ఇల్లీగల్ అరెస్ట్గా తీసుకెళ్ళడం జరిగింది. అనేక సార్లు మన హానరబుల్ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, మన హానరబుల్ హైకోర్టు పోలీసు వారికి కానీ కోర్టులకు కూడా ప్రతిసారి సర్క్యులర్లు కూడా పంపించడం జరిగింది. ఈ సోషల్ మీడియా పోస్టుల పైన ఏదైనా కానీ జరిగినప్పుడు వాళ్ళకి 41 నోటీస్ సర్వ్ చేయమని చాలా క్లియర్ కట్గా చెప్పున్నారు. అయినా కానీ ఇది అక్రమంగా, దౌర్జన్యంగా, ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా సంబంధం లేని వ్యక్తిని ఈ విధంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది కూడా ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నారని చెప్పి పబ్లిక్ కూడా ఇది చాలా బాగా అర్థమవుతుందని మేము అనుకుంటున్నాము. ఇది టోటల్గా ఇది ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ విధంగా అతన్ని హరాస్ చేయడం జరుగుతుందని మా ప్రత్యేక. అదే అండి, ఇదంతా ఏమంటే ఇది పార్టీ పరంగా కావచ్చు, ఇంకొక పరంగా కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తిని అతను ఒక పార్టీకి సన్నిహితంగా ఉన్నాడు అని తెలిసి ఆయన పార్టీలో ఒక యాక్టివిస్ట్గా ఉన్నాడని తెలుసుకొని ఏ విధంగా అతన్ని హరాస్ చేయాలని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వాళ్ళపైన ఇది ఒక రకమైన అటాక్ అని మేము చెప్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, ఇప్పుడు బెయిల్ ఇచ్చే సందర్భంలోనే 3/35 కింద నోటీసులు ఇచ్చి వదిలేయండి అని చెప్పింది అదే కేసు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ అదే సోషల్ మీడియా పోస్ట్ పైనే అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. నిజమేనా? వాస్తవం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి మూర్తి? ముందు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడుతున్న దానికి ఈ రోజు మరొక ఘటన దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కుప్పం పోలీస్ స్టేషన్ లో ఏదైతే 35(3) కింద నోటీసులు సర్వ్ చేసిన తర్వాత వదిలేయమని చెప్పిన తర్వాత మళ్ళీ అదే సోషల్ మీడియా పోస్ట్ కు సంబంధించి గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ లో 77/2026 నమోదైనటువంటి కేసుకు సంబంధించి నోటీసులు సర్వ్ చేసి ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రోడ్డు మార్గం గుండా పూడి శ్రీహరిని రోడ్డు మార్గం గుండా కొత్తపేటకు తీసుకెళ్తూ ఉన్నారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి నోటీస్ సర్వ్ చేయమని చెప్పి ఈ సోషల్ మీడియా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. కేవలం 35(3) కింద నోటీసులు సర్వ్ చేసి విడిచిపెట్టమని చెప్పింది. కానీ ఇక్కడ ఈ అక్రమ అరెస్టులు చేయడం ద్వారా ఇబ్బందులు భయభ్రాంతికి గురి చేయాలన్నటువంటి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఇప్పుడు కొత్తపేట పోలీసులు నోటీసులు సర్వ్ చేసి ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రోడ్డు మార్గం గుండా గుంటూరు జిల్లా కొత్తపేటకు తీసుకెళ్తున్నారు. మూర్తి, ఇది ఏ కేసు అనేది స్పష్టత ఏమన్నా ఉందా? నోటీసుల్లో ఏ కేసుకు సంబంధించి తీసుకెళ్తున్నారో చెప్పారా? ఈ నెల 13వ తారీఖు నాడు ఏదైతే సోషల్ మీడియా కేసుకు సంబంధించి ఇక్కడ కుప్పంలో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో, సీఎం చంద్రబాబు నాయుడు పైన సోషల్ మీడియా కింద అప్పటికే పోస్ట్ పెట్టి కేసు అయితే నమోదు చేశారో అదే కేసుకు సంబంధించి అదే రోజు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కూడా 77/2026 కింద కేసు నమోదైంది. అదే కేసులో నోటీసులు సర్వ్ చేసి ఆయన్ను అదుపులో తీసుకోవడం జరిగింది. ఒకే కేసుకు సంబంధించిన ఒకే సెక్షన్ కింద
ఆయన అదుపులో తీసుకోవడం పలు ఈ యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనడానికి ఈ యొక్క ఘటన చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించే హైకోర్టును ఆశ్రయించున్నారు పూడి శ్రీహరి. అదే టైంలో వచ్చి కుప్పం పోలీసులు తీసుకెళ్లారు. మళ్ళా 3/35 కింద నోటీసులు ఇచ్చి వదిలేయండి అక్కడ కుప్పం కోర్టు కూడా చెప్పింది. సేమ్ కేసు మళ్ళీ ఇప్పుడు కొత్తపేటలో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ మీడియా పోస్ట్ సంబంధించిన కేసుల్లో ఏదైనా సరే నోటీసులు ఇచ్చి మాత్రం వారిని విడిచిపెట్టమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ కేసు విషయంలో పోలీసులు అత్యుత్సాహమని చెప్పొచ్చు. కుప్పం పోలీసులు స్టేషన్ వద్ద హైడ్రామా నడుమ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కొత్తపేట పోలీసులు నోటీసులు సర్వ్ చేసి ఆయన్ను ఈ యొక్క కొత్తపేట పోలీస్ స్టేషన్ లో 13వ తారీఖు నాడు నమోదైనటువంటి కేసుకు సంబంధించి 77/2026 ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కేసులో ఈయన మాత్రమే తీసుకెళ్లారు, అండ్ అదర్శం తీసుకెళ్తున్నారు. ఓకే మూర్తి.